6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురువుగారు, సరస్వతి పూజ అనేది ఏ విధంగా చేయాలి? ఇది అనాదిగా వస్తున్న చిన్న అపశృతి చెప్పాలో ఆలోచన రహితంగా జరుగుతుందో చెప్తానమ్మా నీకు. సాధారణంగా సరస్వతి పూజ అంటే అక్షరాభ్యాసం. నాకు తెలిసి మీకు కూడా అక్షరాభ్యాసం చేసే ఉంటారు. ఏం చేస్తారు? మా అమ్మాయికి 3 సంవత్సరాలు వచ్చాయి, కొంచెం వచ్చి అయ్యగారు అక్షరాభ్యాసం చేయమంటే ఆ బ్రాహ్మణుడికి వచ్చి గణపతి పూజ చేసి సరస్వతి పూజ చేసేసి పలక మీద ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పేసి దక్షిణ పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంతే కదా జరిగేది, ఇంకేమైనా ఉందా? గుడ్ జాబ్. ఇప్పుడు నీకు నేను ప్రశ్న వేస్తాను. ప్రశ్న ఏంటంటే, చదువుకునే విద్యార్థికి సరస్వతి మాత ఏమిస్తుంది, లక్ష్మీమాత ఏమిస్తుంది, పార్వతీమాత ఏమిస్తుందో తెలియాలి మీకు. అంటే సరస్వతి మాత ధర్మ అర్థ కామ మోక్షాలు తీర్చగలిగే శక్తినిస్తారు. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని. అంటే మీరు చదువుకున్న చదువు ద్వారా వివాహం చేసిన గృహస్థాశ్రమాలు వెళ్ళినప్పుడు ధర్మబద్ధంగా ఎలా జీవించాలి, ధర్మంతో అర్థాన్ని ఎలా సాధించాలి, ధర్మంతో కామాన్ని ఎలా తెచ్చుకొని చెప్తుంది. ఇది సరస్వతి మాత. శారదామాత జ్ఞానప్రదాయిని, జ్ఞానాన్ని అందజేస్తారు. అందుకే శంకరాచార్యుల వారు శారదా పీఠాలు పెట్టారు, సరస్వతి పీఠాలు పెట్టలేదు ఆయన. ఎందుకంటే ఇది మన విద్య ఉపాధి కోసం చేసేవి, ధర్మ అర్థ కామాలు కదమ్మా. ఇప్పుడు నువ్వు విద్యార్థివి, సరే నీకు అమ్మవారు చదివిస్తున్నారు. కానీ లక్ష్మి అంటే ముందేం చెప్పుకున్నాం, మీ ఇంద్రియాలు, మీ కన్ను, చెవి, ముక్కు, నోరు, నాలుగు, అవి సరిగ్గా పనిచేయాలి వద్దా? చేయాలి కదా. మరి చెయ్యాలంటే లక్ష్మిని మనం పూజ చేయాలి కదా. చేశారా మీ అక్షరాభ్యాసంలో? చేయలేదు, చెయ్యరు కదరా నాన్న. తర్వాత పార్వతీమాత అంటే శక్తి. చదువుకునే విద్యార్థికి తగినంత శక్తి ఉండాలా వద్దా? అంటే పార్వతీమాతను పూజించాలి కదా. పార్వతి అంటే శక్తి అని, లక్ష్మి అంటే ఇంద్రియాలని, సరస్వతి అంటే వీటి రెండింటిని బేస్ ధర్మ అర్థ కామ మోక్షం తీర్చుకోవడం. మీరు సరస్వతి మాత్రమే చేస్తున్నారు, లక్ష్మీ పార్వతిని వదిలేశారు. అవి కూడా కావాలి, త్రిశక్తి ఉండాల్సిందే కదా మన దగ్గర. ముగ్గురు అమ్మల యొక్క కృప ఉండాలి. అంటే సరస్వతి మాత అంటే చదువు ఇస్తుంది అని చెప్పి అదొకటి మాత్రమే చేస్తున్నారు. మరి హౌ అబౌట్ లక్ష్మీదేవి ఇంద్రియాలు వద్దా మీకు? మీకు శక్తి వద్దా? మరి వాటిని బైపాస్ ఎలా చేస్తారు? అందుకే ముగ్గురు అమ్మల గన్న మూల పుట్టమ్మ అంటారు ఎప్పుడు. అందుకే మూలా నక్షత్రం చేస్తాం. మన శరన్నవరాత్రిలో మూలా నక్షత్రంలో సరస్వతి పూజ అంటారు. ముగ్గురు అమ్మల గన్న, ముగ్గురు అమ్మలు వచ్చిన ఒక రూపం నా సరస్వతి మాత. అంటే చెప్పకుండానే చెప్తున్నారు, సరస్వతి, లక్ష్మి, పార్వతి అందులో అంతర్లీనంగా ఉన్నారు. కానీ పూజకు వచ్చేసరికి సరస్వతి మాత్రమే చేస్తున్నారు. కానీ లక్ష్మి, పార్వతి కూడా చేస్తే మీకు ముగ్గురు అమ్మల కన్నా మూల పుట్టమ్మ అనే వాక్యానికి సమర్థవంతంగా మనం న్యాయం చేసిన అవుతాం. ఈ విధంగా సరస్వతి పూజ చేయాల్సింది అక్షరాభ్యాస సమయంలో. లేదు ఓన్లీ సరస్వతి పూజ అంటే ఆ మాతను పూజించండి. అదే అమ్మ. జై శ్రీమన్నారాయణ.